మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ రోజు అయితే మనం ఒక కాన్సెప్ట్ కోసం అయితే వచ్చామండి. అదేనండి, కందుకూరు నుండి ఉల్లాపాడి వెళ్లే రోడ్డు చాలా దారుణంగా ఉందని ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే చేసాం. సో ఆ వీడియోలో గ్రామస్తులు ఏం చెప్పారంటే, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు రోడ్డుని పట్టించుకున్న వాళ్ళే లేదు, మేము ఫిర్యాదు చేసినా కూడా మా రోడ్లని ఎవరు పట్టించుకోలేదని చెప్పి గ్రామస్తులు అయితే చెప్పారు. సో టీడీపీ ప్రభుత్వం రాగానే మా రోడ్లు అయితే బాగవుతాయి అని చెప్తున్నారు. సో ఈ రోజు చూసినట్లయితే టీడీపీ ప్రభుత్వ అధికారం అయితే మన చేతిలో ఉంది. సో ఈ గ్రామస్తులు ఈ యొక్క రోడ్డు గురించి ఏం చెప్తారో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే పెద్దాయన. చెప్పండి. సో ఇంతకు ముందు మనం ఒక వీడియో చేసుకున్నాము. ఆ వీడియోలో ఏంటంటే ఆత్మకూరు నుండి, అంటే ఈ ఆత్మకూరు నుండి కందుకూరు వరకు రోడ్లు బాగా విపరీతంగా ఉన్నాయి కదా. సో దీనిపైన ఒక వీడియో చేసి ఆ రోజు మీ గ్రామస్తులు ఏం చెప్పారంటే, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు పట్టించుకోలేదు, సో టీడీపీ ప్రభుత్వం రాగానే మా రోడ్లు బాగైతే అని చెప్తున్నారు. ఈ రోజు అయితే టీడీపీ ప్రభుత్వం అయితే అధికారంకి అయితే ఉంది. సో దీనిపైన మీ స్పందన ఏంటి? మీ రోడ్లు బాగవుతాయని అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. మామూలు ఇప్పుడే కదా వచ్చింది, చూద్దాం. 4 నెలల్లో మా వాళ్ళు చేస్తామని అంటున్నారు. సో ఎన్ని నెలల్లో మీ రోడ్లు మీకు కంప్లీట్ అవుతాయి అనుకుంటున్నారు? ఈ సంవత్సరం లోపు అయిపోద్దాం. ఈ సంవత్సరం లోపు. సో టీడీపీ ప్రభుత్వం రాగానే మీ సమస్యలన్నీ తీరిపోయాయి అనుకుంటున్నారా? తీరిపోతాయి మేడం. సో ఈ టీడీపీ ప్రభుత్వం రాగానే మీ రోడ్లు అయితే బాగవుతాయి అని అనుకున్నారు కదా ఆ రోజు. బాగవుతాయి. సో ఈ రోజు ఎన్ని రోజులకి మీ రోడ్లు బాగవుతాయి? సంవత్సరం పట్టుద్ది. సంవత్సరం బట్టిది. ఈ సంవత్సరంలో మీ సమస్యలన్నీ తీరిపోతాయని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. ఇన్ని రోజులు ఉన్న సమస్యలన్నీ ఒక్కసారిగా తీరిపోతాయని ఒకసారి ఏమన్నా ప్యాస్ పుస్తకాలు సమస్యలు, ఈ రోడ్లు ఈ తీరతాయని అనుకుంటున్నాం. సో అంతకు ముందు రోడ్లు ఎందుకు బాగా అవ్వలేకపోయాయి? అతను చేయలా, కంప్లైంట్ ఇచ్చినా కూడా స్పందించలేదు. స్పందించలా. కానీ ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. మునుపు తెలుగుదేశం అప్పుడు చేశారు రోడ్లు, మళ్ళీ చేస్తారనే ధైర్యం ఉంది. అంటే ఒకసారి రోడ్డు బాగా చేసిన తర్వాత ఎందుకు మళ్ళీ రోడ్లు అలా అవుతున్నాయి? అలా అంటే కొంత దూరం నిలబడిపోయింది అప్పుడు తెలుగుదేశం ఎలక్షన్ వచ్చి. ఇంకా ఆ ఎలక్షన్ వచ్చిన ఆ బిట్ అసలు ఇలా వేసింది బాగానే ఉంది కొంతవరకు. మళ్ళీ ఈ ఆత్మకూరు నుంచి ఉల్లాపాడు వెళ్లే రోడ్డు బానే ఉంది ఇక్కడ నుంచి, అది బాగానే ఉంది. ఈ ఆత్మకూరు నుంచి కందుకూరు రోడ్లు దారుణంగా ఉన్నాయి. సో ఇప్పటికైనా సమస్యలు పోతాయి అనుకుంటున్నారా? పోతాయి అనుకుంటున్నాం. ఓకే సార్. సో ఇప్పుడైతే టీడీపీ ప్రభుత్వం అయితే అధికారంలోకి ఉంది. సో మీ ఊరి సమస్యలు అయితే తీరుతాయని మీరు అనుకుంటున్నారా? తీరుతాయి. మీ ఊరి సమస్యలు మెయిన్ ఏంటంటే రోడ్లు. రోడ్లు ఎప్పటికి నెరవేరుతాయి అని అనుకుంటున్నారు? ఈ సంవత్సరం లోపు అయిపోతాయి. ఫిర్యాదు చేశారా? కంప్లీట్ చేస్తారు. సో టీడీపీ ప్రభుత్వం కంపల్సరీ మీకు మీ సమస్యలు, మా ఎమ్మెల్యే మాత్రం బాగానే చేస్తారా అనుకుంటున్నారు? సో ఈ టీడీపీ ప్రభుత్వం అధికారం రాగానే మీ ఊరు బాగవుతుందని అనుకుంటున్నారా? అనుకుంటున్నారు. రోడ్లు ఎప్పటికి బాగవుతాయి అనుకుంటున్నారు? అదే సంవత్సరం లోపు బాగవుతాయి. సో మీ సమస్యలన్నీ తీరిపోతాయి అనుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాలు మీరు ఎన్ని సమస్యలు పడ్డారు చెప్పండి ఒకసారి. ఏముందా, రోడ్లు, పొలాలు, అదే ఇంకేం. నమస్తే సార్, పేరేంటి? జగన్మోహన్ రావు. సో మీ ఊర్లో ఈ రోడ్ల సమస్యలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. విపరీతంగా ఉంది, బాగా ఇబ్బంది. పొలం పోవాలన్నా ఇబ్బందిగా ఉంది మేడం. ఏముంది, మా బళ్ళు పొదుగులు రిపేర్ అవుతున్నాయి. మేము అందుకనే ఇంటూరు నాగేశ్వరరావుని గెలిపించుకున్నాం. అతను చేస్తాడని అనుకుంటున్నాం. సో మేమే వస్తుంటే రోడ్ల మీద అల్లాడిపోతున్నాం. ఇప్పటికి ఎన్ని సార్లు వచ్చి మీ దారిలో పొదుగులు తిరిగి నానా యాతలు పడుతున్నాము మేడం. పోయిన ప్రభుత్వం అసలు పట్టించుకునే లేదు. ఫిర్యాదు చేశారా? ఊరక కంప చూస్తారా గానీ రోడ్డు వేసి రోడ్డు పాపం లేదు. మేము అందుకని నాగేశ్వరరావు గారిని గెలిపించుకున్నాం. ఖచ్చితంగా వేస్తాడు ఆయన. అది టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, సో మీ రోడ్లు బాగవుతాయని అనుకుంటున్నారా? స్పందిస్తారా? స్పందన అంటే కొంచెం సెటరైట్ కావాలి కదా గవర్నమెంట్ అనేది. అది కావాలంటే కొంచెం లేట్ పట్టుద్ది. అవుతాయి అంటే మాకు అవుతాయి అన్న గ్యారంటీ ఏంటంటే ఈ రోడ్లు అన్ని వేసి టీడీపీ గవర్నమెంటే. ఈ మొత్తం ఈ రోజు మీ ఊరు బాగుపడిందంటే టీడీపీ గవర్నమెంట్ వల్ల. మాకు వైసీపీ వల్ల అసలు ఏమి, అంటే గ్రామంలో అభివృద్ధి అనేది ఏమి లేదు. అది కాకపోతే అలా ఈ అమ్మఒడి అట్లాంటివి అట్లాంటివి తప్పితే అభివృద్ధి అనేది లేదు. స్కూల్స్ అసలు లేదు, మాకు స్కూలే లేదు. పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? ఉలవపాడు ఇంకా బయటే.
స్కూల్ లేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే స్కూల్స్ లేవంట, గవర్నమెంట్ స్కూల్స్ లేవు. ఇక్కడ చదువుకున్న పిల్లలు కందుకూరు గాని ఉలాపాడు వెళ్ళేసి చదువుకుంటున్నారు. ఒంగోలు అందరు హాస్టల్స్ లేకపోతే అప్ అండ్ డౌన్స్. అంటే కొంతమంది పిల్లలు కందుకూరులో చదువుకునే వాళ్ళైతే డైలీ అప్ అండ్ డౌన్ చేయాలి. లేదు లేదు, అంటే గవర్నమెంట్ కందుకూరు అంటే వాళ్ళు కొంచెం ఇంటర్మీడియట్ అటు పోయిన తర్వాత అంటే హాస్టల్ అట్లా. సో ఈ రోడ్లు బాగలేవడం వల్ల ఓకే అతను అసలు ఎమ్మెల్యే అంటే మాకు ఎవరో తెలియదు. అసలు మా ఊరికి గెలిచారు కదా, ఒక్కసారి కూడా రాలా. 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదు. అది ఇంక మేము అభివృద్ధి ఇప్పుడే తాజాగా ఒక వార్త అయితే తెలిసిందండి. అదేంటండి, ఈ ఆత్మకూరులో అయితే అసలు గవర్నమెంట్ స్కూల్సే లేవంట. పిల్లలు చదువుకోవాలంటే ఉలాపాడు లేకపోతే కందుకూరు అలా వెళ్తున్నారు. కందుకూరు చేర్పించే పిల్లల్ని అయితే అసలు ఆపేసి ఉలాపాడే పంపిస్తున్నారు. ఎందుకంటే దారులు అయితే బాగలేవు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అని చెప్పి ఇక్కడ ఉన్న పిల్లలందరినీ హాస్టల్లో కానీ లేకపోతే ఉలాపాడు వెళ్ళి చదివడం జరుగుతుంది. చూసారా ఈ ఆత్మకూరులో ఎన్ని సమస్యలు ఉన్నాయో. ఈ సమస్యలు టీడీపీ ప్రభుత్వం గుర్తించి వీళ్ళ సమస్యలను నెరవేర్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ ప్రభుత్వంతో నేను మీ సుకుమారి.